బీఆర్ఎస్ నేత మన్య క్రిషాంక్ ను పోలీస్ కస్టడీకి అనుమతించాలంటూ పిటిషన్ దాఖలైంది. 2 రోజుల పాటు క్రిషాంక్ ను పోలీస్ కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు కోర్టును కోరారు. మరోవైపు క్రిషాంక్ కి బెయిల్ మంజూరు చేయాలంటూ మరో పిటిషన్ దాఖలైంది. 2 పిటిషన్లపై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. బీఆర్ఎస్ నేత మన్య క్రిషాంక్ ను పోలీస్ కస్టడీకి అనుమతించాలంటూ పిటిషన్ దాఖలైంది. 2 రోజుల పాటు క్రిషాంక్ ను పోలీస్ కస్టడీకి అప్పగించాలంటూ ఇప్పటికే పోలీసులు కోర్టును కోరారు. మరోవైపు క్రిషాంక్ కి బెయిల్ ను మంజూరు చేయాలంటూ మరో పిటిషన్ కూడా దాఖలైంది. 2 పిటిషన్లపై నేడు నాంపల్లి కోర్టులో ఇవాళ విచారణ జరగబోతుంది. బీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంక్ ను పోలీస్ కస్టడీకి అనుమతించాలంటూ పిటిషన్ దాఖలైంది. 2 రోజుల పాటు క్రిషాంక్ ను పోలీస్ కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు కోర్టును కోరారు. అటు మరోవైపు క్రిషాంక్ కి బెయిల్ ను మంజూరు చేయాలంటూ మరో పిటిషన్ దాఖలైంది. 2 పిటిషన్లపై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగబోతోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ గా ఉన్నటువంటి క్రిషాంక్ ను ఇటీవల కాలంలో హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి అతన్ని న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచిన నేపథ్యంలో అతనికి 14 రోజుల జుడిషియల్ కూడా తరలించారు. అయితే ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక ఫేక్ సర్క్యులర్ పోస్ట్ చేసి మొత్తం భద్రతలకు విఘాతం కలిగించినటువంటి నేపథ్యంలో పోలీసులు క్రిషాంక్ పై వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో కేసు నమోదు చేశారు. మొత్తం 6 సెక్షన్ల కింద క్రిషాంక్ పై పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఐపీసీ 6, అదేవిధంగా 468, 469 ఫైనాట్ 1 కింద పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇటీవల కాలంలో క్రిషాంక్ ని న్యాయమూర్తి నివాసం హాజరుపరిచారు. క్రిషాంక్ ని ఆ ఫేక్ సర్క్యులేషన్ ఎందుకు చేశారు, దీనిపై ఎవరు విచారణ చేయమన్నారు, వీటన్నిటిపై తెలుసుకోవాలని దాదాపు క్రిషాంక్ ని 2 రోజుల పాటు పోలీస్ కస్టడీ కోర్టు పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేస్తారు. ఇదే తరహా మరొకసారి అతన్ని బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా క్రిషాంక్ తరఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేస్తారు. ఈ 2 పిటిషన్లపై మాత్రం మధ్యాహ్నం నాంపల్లి కోర్టు విచారించిన తర్వాత మరి బెయిల్ మంజూరు చేస్తుందా లేదా పోలీస్ కస్టడీకి అనుమతిస్తుందా మాత్రం ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఒక కూడా వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.